మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. 14వ వార్డులో మీ చైర్మన్ మీకోసం కార్యక్రమం నడుస్తుంది. మీ చైర్మన్ మీకోసం కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ చైర్మన్ గారు అయితే 14వ వార్డులో పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మన నిర్మల్ జాయింట్ కలెక్టర్ గారు, మన కల్లూరు ముద్దుబిడ్డ లక్కినేని కిషోర్ గారు ఉన్నారు. సో ఒకసారి సార్ కూడా కల్లూరు అభివృద్ధి అంటే చాలా ఇష్టం సార్కి, ఇక్కడ పుట్టినారు కాబట్టి. సో చైర్మన్ గారు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఒకసారి మాట్లాడదాం సార్తో. నమస్తే సార్. చెప్పండి సార్, ఇప్పుడు ఏం చేస్తారు? చైర్మన్ గారు వీధులన్నీ పరిశీలిస్తూ మీ దగ్గర కూడా వచ్చారు కదా, ఏం చేస్తారు? థ్యాంక్ యూ అండి. ముందు ముఖ్యంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వార్డ్ మెంబర్ గారికి, అదేవిధంగా మా శ్రీకాంత్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు. కొత్తగా నూతన చైర్మన్ గా కల్లూరు రావడం, అదే మున్సిపాలిటీ కావడం, అదేవిధంగా చైర్మన్ గా రావడం ఒక చరిత్రగా భావించవచ్చు మనం అందరూ కూడా. చైర్మన్ గారు కూడా ఇప్పుడే మాట్లాడారు, నాకు అభివృద్ధి కావాలని అడుగుతున్నారు. కల్లూరు అభివృద్ధి ఆయన ముఖ్య ధ్యేయంగా ఉన్నారు. అదే వైస్ చైర్మన్ గా అదే లక్ష్యంతో ఉన్నారు కాబట్టి మన కల్లూరులో కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అన్ని కూడా చైర్మన్ గా ఆధ్వర్యంలో అన్ని కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి మీకు తెలుసు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత కల్వర్ట్స్ కానీ చాలా ఉంటాయి ఇష్యూస్. బిల్డింగ్స్ కూడా కల్లూరుకి మీకు తెలిసి ఉంటుంది. డివిజన్ నడుస్తుంది, డివిజన్ లో కూడా చాలా ఆఫీస్ కార్యాలయాలు రావాల్సింది. సో చైర్మన్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మనం గౌరవ మినిస్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి వారి యొక్క సేవలు సార్ ఉపయోగించుకొని వాళ్ళ అడిగేసి మంచిగా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక కృతజ్ఞతలు సార్కి, మరి చైర్మన్ వైస్ చైర్మన్ గారు అందరూ కూడా అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు మన ఇటువంటి కార్యక్రమం మీకోసం మీ చైర్మన్ కార్యక్రమం నడుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు, సన్మానం చేశారు, ఏం చెప్తారు? ముందుగా మనం 3 రోజుల నుంచి నేను అన్ని వార్డులు తిరుగుతున్నానండి. ఇప్పటికే 4-5 వార్డులు అయిపోయినాయి. ఈ రోజు 14-15 వార్డుని ఎంచుకున్నాము. 14వ వార్డులో మన అడిషనల్ కలెక్టర్ గారు కల్లూరు ముద్దుబిడ్డ, నిజంగా మన అందరి అదృష్టం అది. మన కల్లూరు నుంచి ఒక కలెక్టర్ అంటే మనం చాలా గొప్పగా భావించాల్సిన విషయం. అదే విధంగా నేను ఈ వార్డులో వస్తుండగా ఇక్కడ సార్ ఇది ఇక్కడే ఇల్లు అని చెప్పి సార్ని కలవాలని చెప్పేసి, పరిచయం కలవాలి మన పద అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. వారి కూడా చాలా సంతోషం. కానీ ఈ కల్లూరు అంటే నాకు కూడా పుట్టూరు కాబట్టి, మీరు ఈ కల్లూరుని మొట్టమొదటి మున్సిపాలిటీ అయింది కాబట్టి, మున్సిపాలిటీ అంటేనే ఎక్కువగా నిధులు వస్తాయి కాబట్టి మీరు ఈ కల్లూరుని తీర్చిదిద్దండి, ఎప్పుడు కనివిని ఎరిగిన టైప్ లో ఉండాలి అని చెప్పడం మాకు సలహా చెప్పిండు. కొన్ని మంచి సలహా చెప్పిండు. ఆయనకి ఏ విధంగా ఎలా నడవాలి, ఏ విధంగా ఎట్లా చేయాలి, ఊరిని ఎలా డెవలప్ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, ఎలా వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్ అని అనిపించింది. మాకు అదే చెప్పాను. కానీ ముఖ్యంగా ఇంకా కొన్ని సలహాలు అంటే మిమ్మల్ని అయితే కోరుతాం సార్. కొత్తగా మేము ఎన్నుకున్నాం, కొత్తగా ఉన్నాం కాబట్టి మాకు పెద్దవారి మీలాంటి సలహా సంప్రదింపుతో మేము నడవటం మా అదృష్టం అది. అట్లాగనే మా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య గారు, మంత్రి గారు, వారి యొక్క సలహా సంపృద్ధి మీద కూడా మేము ముందుకు పోతాం. అందరూ పెద్దల సహకారంతో ఈ ఊరిని మంచిగా తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ లోనే మేము ప్రతి ఒక్క వార్డులో ఉన్న సమస్యల్ని ఏంటి అనేది మొత్తం ఒక డ్రైనేజీ, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, కరెంట్ పోల్స్ కావచ్చు, ఈది లైట్లు కావచ్చు, పారైన పంపులు, బోర్లు కావచ్చు, అన్ని రకరకాల అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్ని ఒక పేపర్ మీద రాసుకుంటున్నాం సార్. రాసుకొని మేము అన్ని కంప్యూటర్ లో ఎక్కేసి ఫలాని వార్డు అంటే ఫలాని వార్డులో సమస్య ఉందంటే అక్కడ కొడితే టక్మని ఆ వార్డు రావాలి. అక్కడ ఏమేమి సమస్య కోరారో ఆ రోజు ప్రజలు, మనం ఏం చేసినాం, ఇంకా మళ్ళీ ముందు ఏం చేయాలనే ఒక కాన్సెప్ట్ తోని మేము ముందుకు నడుస్తున్నాం. ఈ విధంగా ముందుకు నడుస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు లాంటి పెద్దోళ్ళు సలహా సంప్రదింపు మాకు కావాలి. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు నిర్మల్లో అక్కడ అడవి ప్రాంతాల్లో ఉన్న మన కల్లూరు చాలా ప్రయోజనం పెడతారు. అందులో భాగంగానే మన మున్సిపల్ చైర్మన్ గారిని అండ్ వాళ్ళ టీం అంతా ఈరోజు అభినందించడం జరిగింది. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా.